ఎన్ని మారినంటే మనం మారలేదని మనం మారలేదు ముందు. అవును సార్. ఇంట్లో తల్లిదండ్రి పిల్లల్ని మారండి అంటే తల్లిదండ్రులు ముందు క్రమశిక్షణలో ఉండాలిగా, అవునా కదా? ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, 24 అవర్సు తాగుతూ తింటూ పనికి రాకుండా ఉండి క్రమశిక్షణ లేకుండా ఉన్నాం అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? మేము క్రమశిక్షణలో ఉండి బిడ్డలు మీరు క్రమశిక్షణలో ఉండండి, జీవితానికి మంచిదని నేర్పించినప్పుడు అయ్యో అమ్మా నాన్న చాలా కరెక్ట్గా ఉన్నారు, మనం కరెక్ట్గా ఉండాలనిపిస్తుంది. విద్యాలయాలు ఉన్నాయి, చైర్మన్గా ఒక పద్ధతిగా మేమందరం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఈ కాలేజీ చాలా బాగుందిరా, ఈ స్కూల్ చాలా బాగుందిరా అని తల్లిదండ్రులు వచ్చి బిడ్డను చేర్పిస్తారు. చేర్పించడం వరకే నీ కూతురైనా నీ కొడుకైనా చేర్పించడం వరకే. అక్కడ చేరిన తర్వాత వాళ్ళు నా కూతుర్లు, నా కొడుకులు, నా కుమారులు, దట్స్ ఆల్. ఆ విధంగా ఉండబట్టే కదా నువ్వు అమ్మాయిని చేరుస్తున్నావు, నీ కుమారుని చేరుస్తున్నావు. ఆ క్రమశిక్షణ తీసుకురాగలగాలి. అంటే ఎవరు లీడర్ కరెక్ట్గా ఉండాలి. నీకు అర్థమైందమ్మా? అవును సార్. అదే సార్, ఇప్పుడు లాస్ట్ టైం నేను కూడా కొంతమంది విద్యార్థులు చెప్తే విన్నానంటే అక్కడ చాలా మంచి గ్రంథాలయం ఉందని, అలాగే అక్కడ మీరు స్టూడెంట్స్కి సంబంధించిన ఫెసిలిటేషన్ చాలా బాగా ఇచ్చారు. అవును, మీరు ఇప్పుడు వచ్చింది సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించి మాట్లాడక వచ్చారా? లేదు సార్, ఈ మాట తీసేసుకుని అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి. దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సరే, మధ్యలో నేను చెప్పచ్చు. సరే, నేను అడగను, ఒక మాట తీసేసుకుని మళ్ళీ నేను సన్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాను. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి మీరు నాకు ఇస్తానని. ఎందుకమ్మా, డెఫినెట్గా ఎన్నో ఇంట్రెస్ట్ వస్తాను. ముందు రండి, విద్యాలయాలకు రండి, యూనివర్సిటీ అయింది వచ్చి చూడండి, ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ ఇచ్చింది దీనికి అనేది చూడండి, అర్హతలు చూడండి. ఎస్, దిస్ మోహన్ బాబు కాలేజ్ ఇస్ ఫిట్ ఫర్ యూనివర్సిటీ అని మీ నోటి నుంచి హృదయపూర్వకంగా చెప్పి పిల్లల్ని ఆశీర్వదించండి, ఏదైనా మెసేజ్ ఇవ్వండి. తప్పకుండా సార్. మీరు ఇందులో ఒక డైలాగ్ అన్నారు, ఏంటంటే సామాన్య ప్రజలకి న్యాయం జరగదా అనేది అన్నారు. మరి నిజానికి కూడా సామాన్య ప్రజలకి ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడా న్యాయం జరగట్లేదు. కానీ ఒక మంచిని ముక్కుసూటిగా చూపిస్తే సినిమాలో యాక్సెప్ట్ చేయగలిగే ప్రజలు మనకున్నారంటారా? ఈ సినిమా మీరు ఒక సాహసం చేశారని అనుకోవచ్చా? ఈ పిక్చర్ సాహసమే. ప్రజలు చెప్పిన ప్రజలు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. కానీ ప్రజల్లో మార్పు రావాలి, ఆ ఓటుకు ఇది అనే విషయం చెప్పుకొచ్చాను. ప్రజల్ని మనమంతా అందరూ మంచివాళ్ళే. సాహసం చేశాను ఈ సినిమాకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగదా అని డైలాగ్ చెప్పాను దీనిలో. ఒక లారీ క్లీనరు ఒక అమ్మాయిని రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. అదే బడాబాబులు వాళ్ళకు పుట్టిన బుడ్డబాబులు రేపు చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం, పదవున్నోడుకో న్యాయం, పదవి లేనోడుకో న్యాయం. ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ మన సన్ ఆఫ్ ఇండియాలో ఈజ్ ద ట్రూత్. చెప్పగలగాలి. నాకెందుకు అనుకుంటే అట్లా సాహసమే చేయాలి. సాహసం ఎవడో కూడా అడగాలి. సుభాష్ చంద్రబోస్ అడగలేదా? మహాత్మా గాంధీ గారు ఎందుకు ఇంట్లో కూర్చొని బయట వచ్చాడు ఆయన? చెప్పండి. భగత్ సింగ్ ఏంటి, అల్లూరి సీతారామరాజు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు మేధావులు ఎందుకు వచ్చారు బయటికి? మాకెందుకు లేని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవచ్చు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి? మరి ఎన్ని మహానుభావులు చాలామంది ఉన్నారు. నాకెందుకు అని కూర్చున్నవాడు అసమర్థుడు. పోరాటం చేయాలి. తప్పు జరుగుతున్నప్పుడు అందరూ ఏకం కావాలి. అప్పుడు ఏదైనా సాధించగలం. సినిమా తీయాలని నా ఒక్కడి వల్ల ఎటవుతుంది? 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 10 మంది అంటే ఆ సినిమాలో 10 మంది కావాలనుకున్నప్పుడు 10 మంది, 5 మంది కావాలనుకున్నప్పుడు 5 మంది ఆర్టిస్టులు కావాలి, ఒక డైరెక్టర్ కావాలి, ఒక టెక్నీషియన్ కావాలి, ఒక రకరకాల వీళ్ళందరూ ఉండి అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. అది దర్శకుడు బ్రహ్మాండంగా నడిపించాలి. అప్పుడు ఏదైనా సమాజంలో కానీ సినిమా కానీ నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచిని చెప్పాలి అని అంటే కనుక ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా ముందంతా చూపించి సినిమా లాస్ట్లో అందులో ఉండే ఒక మోరలో ఒక నీతో చూపిస్తారు.
కానీ మీరు సినిమా అంతా ఒక మంచిని, సొసైటీలో జరిగే ప్రతి చెడుని మీరు చూపించుకుంటూ పోతే ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా అనేది నా ప్రశ్న. గ్యారంటీగా కమర్షియల్గా హిట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చే పిక్చర్స్ వేరు, ఈ కథ వేరు. సార్, మన ప్రజలు కానీ యూత్ కానీ కొన్ని కథలను ఇష్టపడతారు. అవును సార్. ముద్దులే కాదు, కౌగులింతనే కాదు, బట్ ఎక్కువ ముద్దులు కౌగులింతనే ఇష్టపడతారు. ఆ ముద్దులు కూడా పెట్టించాను ఇలా. ఇద్దరు అమ్మాయిల ముద్దులు కౌగులింతలు అంటే తక్కువగానే, ఎక్కువ కాదు సార్. అంటే యూత్ కోసం, అంటే యూత్ కోసం అని కాదు, ఆ సీన్లో ఆ అవసరం వచ్చింది, అది కూడా చేయించేశాను. ఇంట్లో అందరూ కోపడ్డారు. మీ కోపం అలా ఉంచుకోండి, నేను చేయాలనుకున్నాను, డైరెక్టర్కి ఇష్టమైంది. సినిమా అది తప్పుగా కాదు, తప్పుగా చూపించాను నేను. సినిమాలు ముద్దులు పెట్టించాలని కాదు. మరి 100 సినిమాల్లో చదువుతున్న 99 సినిమాల్లోనూ ముద్దులు ఉన్నాయి, ఇండైరెక్ట్ డైలాగులు ఉన్నాయి. దీనిలో కూడా ఇండైరెక్ట్గా ఒక సీన్లో 2 సీన్లో ఉండొచ్చు. ఏది అని లేకుండా మనం ఏమైనా శ్రీరామచంద్రుని సినిమా తీస్తున్నావా, భగవద్గీత తీస్తున్నావా, రామాయణం తీస్తున్నావా, హరిశ్చంద్ర తీస్తున్నావా? కాదుగా. సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే చూపించడానికి ఒక మంచి చిత్రం. ఫ్యామిలీ హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఎస్, నువ్వు నీ బిడ్డలతో హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఒక మంచి చిత్రం చూశాను అనిపిస్తుంది. సార్, జుగుప్సాకరటువంటి సన్నివేశాలు లేవు. 11వ శతాబ్దంలో గద్యం. నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్. చెప్పండి. ఇళయరాజా గారి చేత మీరు ఆ గద్యం పాడి వినిపించినప్పుడు ఆయనే అమ్మ బాబోయ్ దీనికి నేను సంగీతం ఎలా సమకూర్చగలను అని అన్నారు ఆయన ఆ వీడియోలో. నిజంగా అలాంటి గద్యం మీకు ఎక్కడ దొరికింది అసలు? ఈ మన వాళ్ళు ఎవరో చెప్పారా మరి, చూస్తే ఆ హిస్టరీ తీస్తే ఇప్పుడు గద్యం కనిపించింది. దాని ముందు రాయించి నేను బైహార్ట్ చేశాను. సినిమాలో పెట్టాలని కాదు. జయ జయ మహావీర, జయ జయ మహావీర, మహాధీర ధౌరేయ, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిక నిర్వధ మహాత్య, దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ, దినకర కుల కమర దివాకర. ఇట్లా ప్రాక్టీస్ చేశాను. ఎక్కడైనా సభలో మాట్లాడొచ్చేద్దామని. అది ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది. దర్శకుడు చెప్పాను, విష్ణువు చెప్పాను, అలా బాగానే ఉంది, మరి ఎట్లా అడుగుతాను రా ఇళయరాజా గారు. నేను అడిగాను. బాబుగా ఆయన పెద్ద జోక్ చేస్తూ ఉంటాడు. ఆయన సాక్ష్యం కాదు ఏంటి, బాబుగారు ఇది ఎలాగా మీరు పాడుతారా అని. నేను పాడితే మీరు ఎందుకండి అన్న జోక్గా చేశారు. రాహుల్ 5-6 మంది దగ్గర పాడించాం, కుదరలేదు. రాహుల్ నంబియారని మలయాళీ అతను చేత పాడించాం. సాంస్క్రిట్లో వాళ్ళు పండిట్లమ్మ, మలయాళం వాళ్ళకు ఉన్నటువంటి పట్టు మనకు తక్కువ అని నా అభిప్రాయం. అవును సార్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పేజీల గ్రాంధికంలో, లేదంటే ఇప్పటి ప్రజెంట్ వాడుక భాషలో ఉన్న డైలాగ్స్ సింగిల్ టేక్లో చెప్పగలిగే వాళ్ళు, ధారాళంగా తెలుగు అటు గ్రాంధికం మాట్లాడగలిగే వాళ్ళు అతి తక్కువ మందిలో ఎన్టీ రామారావు గారు, తర్వాత మీరు, మీ కుటుంబ సభ్యులు వరుస పెట్టి చూస్తే ఆ డైలాగ్స్ని కొంతమంది మాత్రమే చెప్పగలరు అనే గొప్ప పేరు సంపాదించుకున్నారు. నిజంగా సచ్ ఏ లెజెండరీ పర్సన్. అది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు, ప్రజలు నాకు ఇచ్చారా చెప్పగలిగేదానికి స్ఫూర్తి చాలామంది ఉన్నారు. అది ప్రాక్టీస్ చేశాను. డైలాగ్ చెప్పలేమన్నారు, చెప్పగలిగాను. భాష తెలియదన్నారు, భాష తెలుసు అన్నాను. చదువుకోలేదన్నారు, చదువుకున్న వాడినే అన్న నిరూపించాను. అంటే దాని అర్థం చదువుకుంటేనే తెలివితేటలు వస్తాయా, చదువుకోకుండానే తెలివితేటలు వస్తాయి. అర్థమైందా? కాబట్టి చదువు ముఖ్యం అనుకో. ఆ విధంగా భాష మీద కమాండ్ తెచ్చుకోవాలనుకుని ప్రాక్టీస్ చేశాను. సినిమా గురించి మాత్రమే అని నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు. కానీ యాక్చువల్లీ నేను నా ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారిని ఎలా చూపించాలనుకున్నానంటే, ఈ రోజున మోహన్ బాబు గారు అందరికీ తెలుసు. ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, లేదంటే ఇంత సంపాదించారు, పిల్లలు ఇంత సెటిల్ అయ్యారు. మీరు అక్కడ కూర్చున్న ఒక పర్వతం మీద కూర్చున్న వ్యక్తి మాత్రమే సొసైటీకి అంతా తెలుసు.
నేను ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారనేది నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకున్నాను. మరి నన్ను మాత్రం రిస్ట్రిక్ట్ చేసేసారు. యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని, ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని చూపించాలనుకున్నాను. నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు, ఏం చేస్తావు, చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను. నాకెవ్వరూ సహాయం చేయలేదు. భగవంతుడి సహాయం, నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి. సహాయం అంటే ఒక మంచికి చెడుకు అని నేనే నటుడిగా పరిచయం చేసేసాడు దాసనారాయణ గారు. ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, తోటి నటుడు సహాయ సహకారాలు, అంటే కోఆపరేషన్. బట్ నేను ఏకాకిని. నేను 10 మందికి సహాయం చేస్తుంటాను, నాకెవరు సహాయం చేయరు. ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు. ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగదుంటుండే ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు. ఏకాకి మీరు అన్నాడు. కొన్ని సంవత్సరాల ముందు. ఎలా సార్ మీరున్నారు, ఏం చూసి వచ్చారు నా దగ్గరికి? ఆ భగవంతుడు ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి, మీరు ఆశీస్సులు అందజేయండి చాలు అన్నాను. అలాగే పోరాటం. ఇంతకుముందు పొగరు అన్నావు. నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ పొగరు కలిగిన వాడిని. నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందని చూపించే అహంకారమే. ఆకల్లో నుంచి వచ్చాయి అన్నీ. నీ పొగరు నీ దగ్గర, నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటా. నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో నీకంటే ఎక్కువ చూపిస్తా. నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా. నీకు ఎందుకు తల ఉంచాలి? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావు? ఎంతమంది చంపుతావు? ఎంతమంది చంపుతావు? నేను కూడా చంపేస్తాడు దేవుడు. ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు. అంత అహంకారం పనికిరాదు మనిషికి. నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది, నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది. అంతే తప్ప ఏముందని చూసుకుని పొగరుతో ఉండాలి. నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు, భగవంతుడి కంటే గొప్పవాడు మనందరం. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వేదాంతం కాదు మాట్లాడేది. వయసు వచ్చే కొందుకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి. డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి? డబ్బు కావాలి, అవసరాలకు డబ్బు కావాలి. ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి, మంచి కారు కావాలంటే డబ్బు కావాలి. మితిమీరిన డబ్బు ఏం చేస్తుంది? తింటావా? బంగారు ఇడ్లీ తింటావా? నేను మామూలు ఇడ్లీ తింటాను, ఇప్పుడు ఏదో తయారు చేసిన ఇడ్లీ, అది వేరుశనగకాయల చట్నీ. మరి బంగారు ఇడ్లీ తినాలిగా. అన్నీ కావాలి, మితిమీరి ఉండకూడదు. భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి. మితిమీరి తింటే వామిటింగ్ వస్తుంది. అర్థమైందా? నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతుంటాను. మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక 20,000 ఎకరాలు ఉంది సార్, ఈయనకు 10,000 ఎకరాలు ఉంది సార్ ఏమో చెప్తుంటారు. మనం అడగల. ఎప్పుడో సరదాగా కూర్చున్నప్పుడు సార్ వినా మనం XYZ నమస్కారం అండి, వారికి ఒక 10,000 ఎకరాలు ఉందండి, నేను ఇతను చచ్చిపోతే ఈ 10,000 ఎకరాలు పుడుస్తారా అని నేను అనుకుంటూ ఉంటాను. నేను అడిగేవాడు, నీ ఆస్తిని నేను ఎందుకు అడుగుతాను? నాకు అవసరం ఏంటి? మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎక్కడ ఇలా తెలియదు. మరి నీ ఆస్తులంటే ఎక్కడ దాచిపెట్టుంటావు? ఎక్కడుంటాయి? పాపపు సొమ్ము పరుల పాలు. పాపం చేసిన సంపాదన పరుల పాలైపోతుంది. నాది అనుకున్నది నీది కాదు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలన్న భగవంతుని నిర్ణయం ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడో అనుకున్నావు, రాష్ట్రానికి ముందు అనుకున్నావు, కరోనా ముందు అనుకున్నావు, మళ్ళీ రమ్మన్నాను. మరి ఈ రోజే వచ్చిన అవకాశం అంటే అది భగవంతుని నిర్ణయం. ఒక స్నేహం, ఒక గురువు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులే. కానీ తెలియనప్పుడు అహంకారంతో అనుకుంటాం. కాదు. కాళ్ళు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది.
కానున్నది కాకమానదు, జరగనున్నది జరగకమానదు, పోనున్నది పోకమానదు. ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు. దట్స్ ఆల్. అవును సార్. నా జీవితంలో వీలైనంత వరకు ఎదుటి వాడికి అపకారం చేయకూడదు. మీరు సినిమా గురించి అన్నారు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా రోజులుగా నేను ఇంటర్వ్యూలో అడగాలని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇస్తారో, అందుకని ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ సినిమా ఇంటర్వ్యూలో అడుగుతాను, విత్ యూ పర్మిషన్. సన్ ఆఫ్ ఇండియా గురించేనా మనిద్దరం మాట్లాడుతున్నాం? మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాం? ఎక్కడికి వెళ్ళను. సన్ ఆఫ్ ఇండియా అది అసలు ఎంత బాగుందో మీరు చెప్పిన కంటెంట్, నిజంగా చాలా చాలా సొసైటీకి చాలా దగ్గరగా ఉంది. సామాన్య మానవుడు, భార్య బిడ్డ అవును. హ్యాపీగా ఉండాలనుకున్న వాడికి అవును సార్. ఒక రాజకీయ నాయకుడి వల్ల జరిగినటువంటి ఘోరం, ఆ రాజకీయ నాయకుడు వీడిని శిక్షించాడు. అంటే ఆ రాజకీయ నాయకుడి వల్ల వీడు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించేటప్పుడు నేనే ఒక తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాను, న్యాయం ధర్మం అన్ని డబ్బులు కమ్ముడుపోయాయి, నేను ఇలా అయిపోయాను. మరి నాలాగా ఎంతమంది ఉన్నారని అన్వేషిస్తే ఎంతోమంది అని తేలింది. భారతదేశంలో ఎంతమంది ఉన్నారని అడిగితే కొన్ని వేల మంది ఉన్నారు. అంటే తప్పు చేయని వాళ్ళు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు, తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు. మరి వాళ్ళ భార్య బిడ్డలు అయ్యో మా భర్త తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాడు అని ఏడ్చుకుంటూ తన బిడ్డలకు ఏం చెప్తుంది? నాన్న తప్పు చేయలేదురా అని చెప్పినా మరి జైల్లో ఉన్నాడే. అవును సార్. ఇటువంటి సంఘటనతో ప్రైవేట్ జైల్, ఐ వాంట్ ప్రైవేట్ జైల్ అన్నాను. ఇన్ని ఉండగా ప్రైవేట్ జైలు ఏంటన్నారు? ప్రైవేట్గా ఏమున్నాయి నువ్వు చెప్పమ్మా, నేను అడుగుతున్నా. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్లేన్స్ ఉన్నాయి. అవును సార్. ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ జైల్స్, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్, అవును సార్, అన్నీ ఉన్నాయి. అవును. మరి ప్రైవేట్ జైలు మాత్రం ఎందుకు ఉండకూడదు? కెన్ యూ గివ్ ఆన్సర్? రేపు ఈ సినిమా చూసి చెప్పగలరు ఎందుకు ఇవ్వకూడదు? నేను అడిగిన తప్పేంటి? కొత్త రాజ్యాంగం రాయాలి అని చెప్పలేదుగా నేను. అవును సార్. రాజ్యాంగం కొత్తది కావాలి అని చెప్పలేదుగా. ప్రైవేట్ జైలు వాట్ ఫార్? తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు, తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు. అది జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ జైలు కావాలి అని చెప్పాను. అది ఎట్లా? ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సొసైటీలో మొత్తానికి. మీరు ఇది కూడా ఆలోచిస్తారేమో చూడండి. నిజంగానే గవర్నమెంట్ ఏమన్నాను, అయోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ సొసైటీలో దొంగ నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి అని చెప్పాను. ఇలా చెప్పగలిగిన వాడెవడు? చెప్పు. మీరు తప్పు మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు అని చెప్పి ఒప్పుకుంటాను. లేదు సార్. అంటే ధైర్యంగా సినిమా తీయకూడదా? మరి నీకు ఇష్టం వెళ్ళను అలా సినిమా తీయాలనా? నువ్వు 50 ముద్దులు పెట్టుకొని సినిమా ఇప్పుడు తీయాలనా? నీకోసమే సినిమా తీసేది, నీకోసమే, ప్రజల కోసమే సినిమా తీయాలి. అసభ్యకరంగా కాదు, ఉన్నట్టు చూపించగలగాలి. కొన్ని సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి సినిమా ద్వారా, మంచి చెడ్డ అన్నీ. అడవిలో ఉన్న సినిమా తీశాను, దాని రాడికల్ పాత్ర వేశాను నేను. నక్సలిజం, అది నాకు దానిలో కొన్ని సిద్ధాంతాలు ఇష్టం, అందుకని దానిలో తీశాను. ఎవ్రీ డైలాగ్ ఇస్ గోల్డెన్ డైలాగ్. మళ్ళీ అటువంటి నక్సలిజం సినిమా రాదనుకుంటాను. అటువంటి డైలాగ్స్ రావు. అడవిలో అన్న భూస్వామి ఎవరో రా భూస్వామి, ఇట్లా అసలు వండర్ఫుల్ డైలాగ్స్. చాలా గొప్పగా ఆడింది ఆ సినిమా. ఈ సినిమా బానిస ఎవడికి రా బానిస, ఎవడికి రా బానిస, ఇలాగా. సినిమా మొత్తం షూటింగ్ ఎక్కడ జరిగిందండి ఇది? అమ్మ తిరుపతి, హైదరాబాద్ తీశాను. మన స్టేజ్ మీద మీరే అన్నారు మీతో సినిమా తీయడం చాలా కష్టం అని చెప్పని. ఎందుకని? యాక్చువల్లీ మీరు మీ శరణాగతి కోరి ఎవరైనా వస్తే కాదు లేదు అనే వ్యక్తి కాదు. ఒకటి, ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే చూడలేనంత సున్నిత మనస్కులు. నో డౌట్. అయితే ఇంత సెన్సిటివ్గా ఉండే మోహన్ బాబు గారు బయట జనాలు ఎందుకంత భయపడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాదు అప్పుడప్పుడు. అంటే ఒకటి ఆలోచించారమ్మా, నిజాన్ని
నిక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడేవాడిని చూస్తే సొసైటీ భయపడుతుంది. మనకెందుకురా వాడితో దొంగను నమ్ముతుంది సొసైటీ. ఈ డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా ఎగ్గొట్టే వాళ్ళను ఇస్తారు. బ్యాంకర్స్ కూడా ఎక్కువ శాతం దొంగలకు ఇస్తుంది అప్పు, కరెక్ట్గా పే చేసేవాడికి ఇవ్వదు. అవును సార్, అవును. నాకు అనుభవం ఉంది బ్యాంకర్స్. మీకు ఉందా? మరి చూసావా? నాకు ఆ మధ్య ఒక ఆయన ఆఫీసర్ చెప్పాడు, ₹1,00,000 కావాలి, 5 లక్షలు కావాలని ప్లాన్ చేశాడట. అన్ని పేపర్స్ ఇచ్చినా కూడా దాదాపు 6 మాసాలు తిప్పాడట. ఆయన ఒక ఆఫీసర్ అయిన తర్వాత బ్యాంకుకి వెళితే మీకు ఎంత అప్పు కావాలి సార్ అని అడిగారట. 24 అవర్స్లో శాంక్షన్ చేస్తాం సార్ అంటే వాడు పొజిషన్ చూసి. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. అవును సార్, అవును. ఈ పూర్తి సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రేక్షకులకు నేను ఏం చెప్పదలుచుకున్నాను, పిక్చర్లో చూపించాను, అది చూస్తారు. ఎవ్రీ డైలాగ్ ఇస్ డిఫరెంట్. కులాల గురించి చెప్పాను, మనందరం కలిసి ఉండాలి, ఎవడరా కులం కనిపెట్టిందని అథెంటిక్గా చెప్పాను. మనకు ఋషీశ్వరులు ఎవరెవరు ఎలా పుట్టారు, వాళ్ళే అలా ఉన్నప్పుడు, ఇలా జరిగినప్పుడు మరి మనమంతా కులాల గురించి మాట్లాడుకోవడం, కొట్టుకోవడం చాలా మూర్ఖత్వం అని కూడా చెప్పాను. ఈ జనరేషన్ లివింగ్ టుగెదర్ ఇష్టపడుతున్నారు, దాని గురించి డైలాగ్ చెప్పాను. నన్ను అడుగుతుంది ఆవిడ, ఏమంటే మీరు పెళ్లి, నాకు లివింగ్ టుగెదర్ ఇష్టం అని చెప్పాను. సినిమాలో బయట కాదు సార్. ఇది థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఓటీటీకి కూడా మీరు రిలీజ్ చేసేవారు? అది విష్ణువు తెలియాలన్నమాట. ఓకే. సినిమా February 18th రిలీజ్. ఎస్ సార్. సో కాంపాక్ట్గా రిలీజ్ చేస్తున్నాను. విపరీతంగా ఓన్లీ ఒక 500 థియేటర్లు, 600 థియేటర్లు ఇట్లా కాకుండా ఓన్లీ లిమిటెడ్ థియేటర్స్, అక్కడక్కడ లిమిటెడ్ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాను. ఎందుకని సార్ అలా చేద్దాం? ఎందుకు 500 థియేటర్లు, 700 థియేటర్లు? ఇప్పుడు విష్ణు సినిమా ఉంది, రేపు తీబోయే సినిమా, దాన్ని రిలీజ్ చేయొచ్చు 1000 థియేటర్లు కూడా. ఈ సినిమా ఒక టైప్లో తీసాం, కాంపాక్ట్గా ఆడితే చాలు నాకు అనిపించింది. డైమండ్ బాబు గారి మీద, డైరెక్టర్ మీద మీకున్న నమ్మకం ఏమిటి? యాక్చువల్లీ అతని మీద మంచి అభిప్రాయం ఏంటో, లోగడ మన సినిమాలు రాశాడు ఆయన డైలాగ్. ఒక మంచి దర్శకుడు, మనమే పరిచయం చేసినట్లు లెక్క. అంతకుముందే చేశాడు, గుర్తులేదు కానీ. అలాగే డైలాగులు కూడా మంచిగా రాస్తాడు. ఇట్స్ ఎ గుడ్ రైటర్. ఇందులో మ్యూజిక్ గురించి కానీ, పాటల గురించి కానీ చెప్పేశాను, ఇళయరాజా గారి గురించి. టోటల్గా ఎన్ని పాటలు ఉన్నాయి సార్ ఇందులో? ఒకటి. ఓ, మీరు ఏదైతే గజ్జె ఉన్నారో గజ్జెం. అలాగే రీ రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చేసారమ్మా. ఆయన మాస్టర్, ఆయన పేరే మాస్టర్ ఇళయరాజా గారు. రీ రికార్డింగ్ మాత్రం చెప్పుకొని చూస్తేనే వింపుగా సొంపుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క పాయింట్, అమ్మ గురించి నేను ఒక వీడియోలో చూశాను. మీ అమ్మగారికి అప్పుడు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచారో, ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు అని చెప్పని. అమ్మ గురించి మీ మాటల్లో ఒకటి చెప్తే. ఏం చెప్పాలి? మా అమ్మాయి జన్మనిచ్చిన తల్లి. ఏం చెప్తాం? ఎన్ని జన్మలిచ్చినా తల్లి రుణం తీరదు. అందులో మా తల్లి చెవులు వినిపించవు. మా మాటలు నేను అమ్మ అని పిలవగలను, కానీ ఆవిడ బిడ్డ అనడానికి టైక్స్ టైం. చదువుకోలేదు. ఇక అదొక సెంటిమెంట్. 5 మంది బిడ్డలను పెంచింది మహాతల్లి. నా సినిమా చూసి అర్థం చేసుకోగలదు, కానీ డైలాగ్ అర్థం చేసుకోలేదు. ఓహో, ఇది ఇట్లా ఏదో ఊహించుకోలేదు. కానీ భగవంతుని నిర్ణయం. తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలి. ప్రతిరోజు ఏ గుడికి వెళ్ళక్కర్లే, పితృదేవతలకు నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు. నేను నేర్చుకున్నాను. పితృదేవతలారా నమస్కారం అనుకుంటే చాలు. ఇక ఏ దేవుడు, ఏ గుడి అక్కర్లేదు. నేను రాయలసీమ రామన్న చౌదరిలో చెప్పాను, ఒక దేవుడు వరాలు ఇవ్వడం చెప్తే ఎవడు ఆ గుడి మెట్లు కూడా ఎక్కడది. దేవుడు ఇప్పుడు విఘ్నేశ్వర వినాయక చవితి
దేవుడు పులిహోర ఒక 12 వెరైటీస్ పెడతాం. అవును సార్. సామాన్య మానవుడు కూడా ఒక 5-6 వెరైటీస్ పెడతాడు. పులిహోరని, పెరుగన్నం అని, చిన్న 5-6 అన్నం పెట్టుకుంటాడు. మనం ఒక్కటి పెడతాడు. దేవుడు తింటాడని తెలిస్తే బెల్లపు చెక్క కూడా బెటర్రా. నీకేమి తినాలని కోరుకుందో అవి నువ్వు దేవుడు ముందు పెడతావు. అందు తప్ప ఇది కూడా చెప్పాను. గుండు కొడితే వెంట్రుకలు మొలవు అని చెప్పు, ఒక్కడు కూడా గుండు కొట్టాడు. కరెక్ట్ సార్. ఎన్ని నిజం. మనుషులు స్వార్థపరులు, వాళ్ళ కోసం మాత్రమే ఆలోచించి ఏ పనైనా చేస్తూ ఉంటారు. రిజిత్ సార్, నిజంగా ఈ సన్ ఆఫ్ ఇండియా సందర్భంగా మిమ్మల్ని కలవడం, మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం మహద్భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా సంతోషం అంజలి. సార్. అంజలి అంటే నమస్కారం అని, నీకు కూడా నమస్కారం. అయ్యో సార్. లేదమ్మా. బట్ ఎనివే, ఈ సన్ ఆఫ్ ఇండియా ఇది మనల్ని కొంచెం ముందుకు నడిపిస్తుందని, సార్. ఆ నడకతో ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు సాధిస్తాను, విజయం సాధిస్తుందనే నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది. సన్ ఆఫ్ ఇండియా కష్టపడి తీసాం. లెట్ us pray to the God. సన్ ఆఫ్ ఇండియా కమర్షియల్ హిట్ అవ్వాలని, అలాగే మా మోహన్ బాబు గారిని ఇంకా ఎన్నో సినిమాలో మేము అందరం వెంటనే చూడాలని, రెవల్యూషన్ లాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.